కిడ్నీ పేషెంట్లది గోసే ఉన్నది కదా. డయాలసిస్ టైంకి అందకుంటే పరేషానే ఉంటుంది. కొంతమంది పానాలే పోతుంటాయి. ప్రైవేట్లో పోయి రోజు డయాలసిస్ చేయించుకోవాలంటే మస్తు ఖర్చు అవుతుంది. బీద మధ్యతరగతోళ్లకు అంత ఖర్చు భరించలేరని కేసీఆర్ సర్కారు డయాలసిస్ సెంటర్లు పెట్టింది. అయితే ఇవి ఇప్పుడు పురాగా పనిచేయకుటైనాయని మమ్మల్ని ఎట్లనైనా ఆదుకోవాలని కిడ్నీ పేషెంట్లంతా ప్రజాభవన్ను ముట్టడించిండ్రు. కిడ్నీ బీమార్లతోటి బాధపడుతున్న పేషెంట్లంతా ఒక్కటయ్యి ఇవాళ ప్రజాభవన్ను ముట్టడించారు. పాత సర్కారు ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్లు మంచిగానే పనిచేసినాయి కానీ ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక అవి పురాగా అధ్వానం తయారైనాయని గోసెలో పోసుకుంటా ప్రజాభవన్కు కదం దొక్కిర్రు. ఆడ డిప్యూటీ సీఎంను కలిసి గోస చెప్పుకుందామని పోయిర్రు. రికార్డు గాని డొక్క నిండిన కుటుంబాలు మాయి. రోజు డయాలసిస్ కు ఖర్చు పెట్టుకునేంత తాకత లేని వాళ్ళము సర్కారే డయాలసిస్ సెంటర్లను సరిగ్గా నడిపించాలి. అటనే మా కిడ్నీ పేషెంట్లకు నెల 10,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంను కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే అనుమతి లేదని లోపలికి పోనిస్తలేరు. ఇట్లయితే మా బాధలు సర్కారుకు ఎట్లా తెలియాలని బాధపడుతున్నారు. మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెల్ల పోసుకుంటారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సారు ఇలా గోసలు చూసి ఆ డయాలసిస్ సెంటర్ల సంగతి ఏందో ఆరాధీసి అవి సరిగ్గా నడిచేటట్టు చర్యలు తీసుకుంటే బాగుండు. అట్లే మందులు మాకులు కూడా అందుబాటులో ఉంచితే సర్కార్కే మంచి పేరు వస్తుంది. లేదంటే వచ్చిగా నవ్వేటోళ్ళము కూడా బోర్ల పడ్డట్టు అవుతుంది. మరి అట్లా కాకుండా చూసుకోరు సార్లు అని బట్టి ఈ సంగతి తెలిసిన వాళ్ళుగా. ఎప్పుడేమవుతుందో ఎవ్వలం చెప్పలేం. ఇప్పటిదాకా మనతో మాట్లాడి మంచిగా ఉన్న మంచి జర్ర అయినాక ఉంటాడా అనే కాడికి వస్తుంది. మరి కొందరు అనుకుంటున్నట్టు కరోనా సూదుల ఎఫెక్టా లేకుంటే తినే మందుల తిండి వలన, అది కాకుండా పేయికి కాయ కష్టం లేకపోవడంతోనా ఏదనేది తెలుస్తలేదు. కానీ బడిపోర కాళ్ళ కాడ నుంచి గుండెపోటు అనుకుంటా అడ్డం పడుతుర్రు. ఇట్లా ఈ నడుమ ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటి గడప దొక్కిందాక నమ్మకం ఉంటలేదు. సినిమా చూసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, ఇంకా చాలా తీర్ల ఈ మాయదారి హార్ట్ అటాక్ వల్ల జీవిడుస్తుర్రు. ఒడిశాలో 40 ఏళ్ళున్న ఒక ఆయనకున్న టీవీఎస్ బండి మీద బుర్రలు, పేలాలు, బొంగులు, స్వీట్లు, బూందీ, అప్పడాలు వేసుకొని ఊరూరా తిరుగుకుంటా అమ్మి కుటుంబాన్ని ఎల్లదీస్తాడట. అట్లనే తిరుగుతుంటే ఆనొస్తుంది, సామాన్లన్నీ దడుస్తాయని ఓ తాన ఆగిండట. జరసేపు మంచిగానే ఉన్నాక ఉన్నట్టుండి బండి మీద అట్లనే కుప్పగూలి పడిపోయిందట. పక్క పొంటున్నోళ్ళు గట్ల పడ్డవేందయ్యా, కళ్ళు గిట్ల తిరిగినాయా అని పట్టి లేపినా లేవకపోయేవరకల్లా పరీక్ష పట్ట చూస్తే గుండెపోటుతోని ఆడిదాన్ని జీవిడిచిందని తేలిందట. అటెనక పోలీసు వాళ్ళకి ఫోన్ చెప్తే వాళ్ళు బండి వేసుకొని పోయిరట. ఏది ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కాబట్టి జర గట్టిగా తిని యోగాలు ఆసనాలు చేసుకుంటా మనసు మీదకి ఏది తీసుకోకుండా అన్ని పికర్లు పెట్టుకోకుండా పానం నిమ్మలంగా ఉంచుకోర్రి. ఏమంటున్నాం?